హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వడ చూపిస్తాను, మసాలా వడ. అది జొన్న పిండితోటి చేసుకునేది చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. అది ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. నానబెట్టేది, రుబ్బేది అలాంటిది ఏముండదు. బాగా ఉరుముతుందండి, మీకు శబ్దం వినపడుతుండొచ్చు. అయితే దీనికి ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలి. మీకు టైం లేకుంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, టైం లేదు అనుకుంటే మీరు ఎంత శనగపప్పు తీసుకుంటారో తీసుకోండి. దానికి కొన్ని నీళ్ళు పోసి ఒక్క పొంగు రానిచ్చండి. రానిచ్చి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేస్తే ఇది నానిపోతుంది. నేను కూడా ఇప్పుడు సడన్గా చేద్దాం అనుకున్నాను. ఇట్లా ఒక పొంగు రానిచ్చేసిన తర్వాత ఇది మంచిగా మెత్తగా అయిందండి. ఉడికి అంటే ఇక చూడండి అలా నానిపోయింది. ఇలా చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇది శనగపప్పు వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ వడలకి మనం ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకుందరు. తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేయండి, కరివేపాకు. ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదండి, దీంట్లో నేను 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే, హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసిన, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసిన. చిన్నగా ఉన్నాయి కాబట్టి 7-8 వేసినాను. తర్వాత కొంచెం ఉప్పు వేసా, ఇంత ముక్క అల్లం ముక్క వేసినాను. అవన్నీ కలిపేసిన పేస్ట్ ఇది. ఇప్పుడు మీరు పిండి ఎంత మీరు గారెలు చేసుకుంటున్నారో దానికి సరిపడా కారం వేసుకోండి. అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం తక్కుంటే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. లేకపోతే కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కారపొడి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోండి. మనం పిండి వేసుకున్న తర్వాత కూడా చూసుకొని ఉప్పు, కారం వేసుకోవచ్చు. మొత్తం కలిపేసానండి. దీంట్లోకి పప్పు వేసేసుకోండి. పప్పు వేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఉప్మా రవ్వ అండి. తర్వాత మీరు ఎంత చేసుకుంటారో, అంటే ఎంతమంది ఉన్నారు, ఎంత క్వాంటిటీ చేసుకుంటారో అది జొన్నపిండి వేసేసుకోండి. ఈ జొన్నపిండి ఇవన్నీ వేసుకున్నాక మనం రుచి చూసుకొని కూడా మనం ఉప్పు, కారాలు సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 4 గంటలు వేసాను. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు అయితే నిండుగా తీసుకున్నాను బియ్యం పిండి. ఇవన్నీ కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మీరు కొంచెం ఉప్పు, కారం చూసుకుంటే మనకి తక్కువ అది అనిపిస్తే మనం మళ్ళీ ఉప్పు, కారం వేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, మీ ఇష్ట ప్రకారంగా మీరు వేసుకుందరు. కానీ ఇదంతా కలిపేసినాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఇంకా నేను జీలకర్ర అవన్నీ వెయ్యట్లేదు, ఎందుకంటే రుబ్బేసాను కదా. మీ పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ రుబ్బేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వెయ్యట్లేదు. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలలో కూడా వేసాను, ఇప్పుడు కూడా కొంచెం తక్కువ ఉంటే వేస్తున్నా. పచ్చిమిరపకాయల కారం కూడా కొంచెం తక్కువ ఉంది, అందుకనే కారప్పొడి కూడా వేస్తున్నాను. ఇవి వేసి మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము వాటర్ వేసుకొని ముద్ద చేసుకోవాలి. పలచగా చేయొద్దు అసలుకే, కొంచెం మంచి ముద్ద చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. కొన్ని నీళ్ళు పోసుకుంటూ, ఆల్రెడీ పచ్చిగా అయింది, కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం ఇది ముద్దకు చేసుకోవాలి. ఇలా పిసుకుతుంటే తొందరనే అయిపోతుంది, తక్కువ నీళ్ళు పడతాయి. చూడండి, కొన్ని నీళ్ళు పట్టినాయి, ఒక చిన్న గ్లాస్ కూడా పట్టలేదు. ఒక 4-5 టేబుల్ స్పూన్ల నీళ్ళు పట్టినాయి అంతే. అలా కొన్ని వేసుకొని మంచిగా గట్టిగా పీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలా ఉండాలి మనకి పిండి. మరీ లూజ్గా ఉండొద్దు, లూజ్గా ఉంటే మనకి చెయ్యరాదు. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని చూసుకోండి మీరు. ఇలా అనుకొని మనం ఇలా చేతిలో ఒత్తేసుకుంటే చూడండి, చుట్టూ ఏం పగలట్లేదు. ఇలా ఉండాలన్నమాట.
చూడండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఏమో స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి, వేడెక్కింది. మంచిగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత స్టవ్ను మీరు సిమ్లో మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ముద్దల్లాగా చేసుకొని ఇట్లా బాల్స్లా చేసి మీకు ఎంత సైజు కావాలనో అంత సైజుగా ఒత్తుకోండి. ఇలా మధ్యలో కూడా హోల్ పెట్టుకుంటే మనకి మంచి కాలుతాయి అన్నమాట, వేగుతాయి. ఉందండి ఇలా చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ మందం పెట్టకండి. అలా అన్నీ వేసుకుందాము. చూడండి, పగలట్లేదు, అంటే పిండి మనకు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది ఇలా చేసుకోవాలి. మనము బియ్యం పిండి వేసాం కదా, దానికి బైండింగ్ అవుతుంది. తర్వాత ఇది రవ్వ కూడా వేసాం కదా, దానివల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇలా వేసుకోవాలి. వీటికి నూనె కూడా ఎక్కువ పట్టదండి. మంచి గోల్డెన్ ఎల్లో వచ్చేదాకా, మంచి కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇందులో నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. వేసుకొని స్టవ్ అయితే మీడియంగా పెట్టుకోండి. మీడియం కంటే కొంచెం చిన్నగా పెట్టుకున్నా పర్వాలేదు, పెద్దగా అయితే పెట్టకండి, మాడిపోతాయి. జొన్నపిండి కదా, ఊరికేనే మాడిపోతుంది, మళ్ళీ లోపల ఉడకదన్నమాట. అందుకనే నూనె వేడి ఎక్కేదాకానేమో మంచిగా పెద్దగా పెట్టుకోండి స్టవ్, తర్వాత తక్కువ చేసుకోండి. ఇది మంచి సిమ్ కంటే కొంచెం పెంచుకొని అట్లా మంచిగా వేయించుకుంటే లోపలికంట మంచిగా ఉడికిపోతాయి. తర్వాత అవి మంచి క్రిస్పీనెస్ వస్తుంది, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వడలు చాలా బాగుంటాయండి. ఎవరైనా వచ్చినప్పుడు మనకు చేసుకోవడానికి చాలా ఈజీ అన్నమాట. నానబెట్టడము అవన్నీ ఏముండదు, తొందరగా అయిపోతాయి. మళ్ళీ హెల్దీ ఫుడ్ కూడా. తర్వాత ఆయిల్ ఎక్కువ పట్టదు దీనికి. ఒకసారి మీరు చేసుకొని చూడండి, చూస్తే మీకే తెలుస్తాయి. ఇప్పుడు ముందుగా వేసిన వాటిని తిరిగేసుకోండి. ఇవి గుళ్ళల్లాగా ఏమి రావు, కొంచెము క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మరీ లోపల ఇట్లా బోల్ వచ్చినట్టుగా ఏమి ఉండవు. మధ్యలో వాటిని తిరిగేసుకుంటూ అన్నీ ఒకే వైపు, అంటే రెండు వైపులా ఒకే రంగు వచ్చేటట్టుగా మంచిగా వేయించుకోండి. నేను తర్వాత చూపిస్తా మొత్తం తీసినప్పుడు. చూడండి, ఇవి వేగిపోయినాయి, నేను తీసేసుకుంటున్నా. ఈ రంగు రావాలండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకడైతే నేను తిన్నాను, సూపర్ వచ్చింది. లోపల కూడా మంచిగా మనకి వేగినాయి అనమాట, గుల్లగానే వచ్చాయి, బాగానే ఉన్నాయి. ఇదిగోండి, అది శనగపప్పు వేసాం కదండి. శనగపప్పు అయితే ఏమ టేస్టీగా ఉందనుకున్నారు, చాలా బాగున్నది. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుంటాను. మంచిగా వేగితే శనగపప్పు మంచి టేస్ట్ వస్తుందండి. గారెలు కూడా భలేగా ఉన్నాయి. లోపల అస్సలకే మనకి ఆయిల్ పీల్చలేదు, పైన మటుకు క్రిస్పీగా. చూడండి, ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయండి. శనగపప్పు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే పైన క్రిస్పీగా, లోపల కూడా కొంచెం గుల్ల విడిసింది. చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. ఇంకొక వాయి కూడా వేసాను. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తా. అన్నీ ఇదే రంగు తీసుకొని పెట్టుకుందాము. చూడండి, మనం జొన్నతో చేసిన గారెలు రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉన్నాయండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందు రోజు నుంచి టెన్షన్ పడాల్సింది లేదు. అప్పటికప్పుడు అనుకొని మనం ఈ గారెలు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలకి పెద్దోళ్ళకి చాలా నచ్చుతాయి. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేసి పెట్టొచ్చండి. మరి ఇది లోపలకు కూడా బాగా మంచిగా ఉడికినాయి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి. ప్లస్ చూడండి లోపల ఎంత బాగున్నాయో కదా. మళ్ళీ ఇది శనగపప్పు వేసాం కదా, దాని టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను అల్లం పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర వేసాను కదా, ఆ ఫ్లేవర్ కూడా సూపర్ ఉందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఇది ఒకసారి ఈ రెసిపీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
మీకు నచ్చుతుందని నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఓకే అండి. నూనె కూడా ఎక్కువ పట్టదండి దీనికి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఆయిల్ తక్కువ పట్టకుండా ఉండే డిష్లు అందరూ లైక్ చేస్తారు కదా, ఇది అందులో ఒక డిష్ అన్నమాట. మీరు ట్రై చేయండి కంపల్సరిగా. ఓకే అండి. మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్. మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.